ఎంతో లబ్ధి పొందడానికి చేసే జిమ్మిక్కులు ఎత్తుగడలు నడుస్తున్న నేపథ్యంలో ఇవేవి రానటువంటి మీ పొన్నాల లక్ష్మయ్య మీడియా మిత్రులకు నమస్కారం. ఇవాళ నిన్న కేసీఆర్ గారు మహారాష్ట్ర పర్యటన తర్వాత దాని మీద లీగులు మేము పత్రికల్లో మేము చూసేదైతే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు లేరు, కానీ వచ్చిన వార్తలు విశ్లేషణలు చాలా చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు బంగారు భారతదేశం చేస్తామని అన్నట్టుగా తాటాకులు అనేది పతాక శీర్షికలు ఒకటి వార్తలు వచ్చినాయి. బంగారు భారతదేశం, ఓహో బంగారు తెలంగాణ చేశాడట, బంగారు భారతదేశం చేస్తాననే మాట ఇది హాస్యాస్పదం. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళకైనా, ఆలోచించే వాళ్ళకైనా, వాస్తవాలు చూసే వాళ్ళకైనా ఇది ఎటువంటి స్టేట్మెంటో అర్థమైంది, తప్పనిసరిగా అర్థమైంది. బంగారు భారతదేశం, బంగారు తెలంగాణ. ఏమయ్యా బంగారు తెలంగాణ? నువ్వు 8 సంవత్సరాలలో నిన్న సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు శంకుస్థాపన, తర్వాత రేపేమో మల్లన్న సాగరు ఏదో జాతికి అంకితం, దేశానికి అంకితం ఏదో మాట్లాడుతున్నారు. కొన్ని కార్యక్రమాలు చేస్తున్నట్టుగా జనాలకు కనపడలేదు, పర్వాలేదు, దాని వివరాలు అన్నిటికీ. అసలు 8 ఏళ్ళ ఇరిగేషన్లో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయని మనిషి, అది కాకుండా చూయించడానికి మాత్రమే ఓహో ప్రాజెక్టు కట్టిందా అనే మాదిరిగా కాళేశ్వరం పెట్టి ఇప్పటి వరకు ఒక్క చుక్క నీరు వాడుకోలేనటువంటి దయనీయమైన స్థితిలో, 1 ఎకరానికి అదనంగా నీరివ్వలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ 8 సంవత్సరాలలో కంతనపల్లి ప్రాజెక్టు తుపాకులగూడెం తీసుకుపోయాడు, అది అక్కడే ఉంది. దుమ్ముగూడెం టైల్ పాయింట్దేమో భక్తరామదాస్ పేరు కింద ట్రాన్స్ఫర్ చేసి అది అక్కడే ఉంది. అది కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎక్కడేసిన బొంగలు అక్కడే ఉంది. 120 టీఎంసీలని, 90 టీఎంసీలని, 30 టీఎంసీలను తీసుకొచ్చి పక్క రాష్ట్రంతో చెంపదెబ్బలు తిని వివాదాలకు వెళ్ళి ప్రాజెక్టు ఉసురే లేకుండా సరే ఇవి చేస్తున్నాడు. నేనేమంటున్నానంటే 8 సంవత్సరాల కాలంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. ఇది ఒక ఇరిగేషనే కాదు, నువ్వు పవర్ ప్రాజెక్టు తీసుకున్నావు. ఏది యాదాద్రి ఎక్కడుంది? ఇంకా 8 సంవత్సరాలు అవుతున్నది కదా, 8వ సంవత్సరంలో మొదలకు వచ్చాం కదా. భద్రాద్రిలో 4కి 3 ఏదో అయిపోయినట్టున్నాయి. ఆ 3 కూడా ఏంటి? అన్ఎకనామికల్ ప్రాజెక్ట్ ఎక్విప్మెంట్ 94లో తీసి పక్కన పడేసిన మెషినరీ తీసుకొచ్చి పెట్టినాం. ఇవాళ ఛాలెంజ్ చేసాము, ఇంతకుముందు ఇప్పుడు కూడా చేస్తున్నాము. ఆ 270 మెగావాట్ల కెపాసిటీతో పెట్టేది ఏది ఉందో మీరు ఈఆర్సీకి ఇచ్చిన దాంట్లో కాస్ట్ ఆఫ్ పవర్ ఆ 3 చెల్లి ఎంత వస్తుందో తెలుసా? హయ్యెస్ట్. ఇతర రాష్ట్రాల నుంచి కొనేదానికి తక్కువ ఉంది. అంటే నీ పరిజ్ఞానం ఎట్లా ఉంది అంటే రాష్ట్రాన్ని దోచుకు తినడం తప్ప బంగారు తెలంగాణ చేయడం కాదు. దోచుకు తినే మనిషి బంగారు తెలంగాణ పెట్టకుండా అప్పుల పాలు చేశాడు తెలంగాణ రాష్ట్రాన్ని. ఇంకా వివరాల్లోకి వస్తాను, డీటెయిల్స్. కానీ ఇప్పుడు భారతదేశం వైపు చూస్తున్నాడు. ఇక్కడ ఇవన్నీ నక్కజిత్తులు, ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి నిచ్చెనేస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నాడు. ఈ ప్రచారాలు ఇంకా ప్రజలు నమ్మరు అనేది ఒకటి. దేశంలో 3వ ఫ్రంట్ ఇదంతా ఇంకా చాలా ఉన్నాయి రాజకీయాలు మాట్లాడింది, అది వేరే విషయం. కానీ ఇవాళ చూసినట్టయితే చాలా దౌర్భాగ్యంగా ఉంది. ఈ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మార్చాడు. 70 ఏళ్లలో 65 ఏళ్ళు వాట్ ఎవర్ ఇట్ ఈస్ 52 నుంచి
70,000 కోట్లు తెలంగాణలో అప్పులు ఉంటే హైదరాబాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్మెంట్ కానీ ఆదాయం కానీ ఆంధ్ర ప్రాంతం కంటే ఎక్కువ తీసుకొచ్చిన నేపథ్యంలో ఈయన 3 లక్షల కోట్ల పైసలకు అప్పులు చేసి ఏం చేశాడయ్యా? ఏ ప్రాజెక్టు పూర్తయింది? దేని మీద పెట్టుబడి ఉంది? ఎక్కడ ఆదాయం పెరుగుతున్నది? ఆదాయం పెరిగేది ఓన్లీ లిక్కర్ స్టైల్స్ అంతే తప్ప ఇంకోటి లేదు. ఉద్యోగాలు లేవు, ఇది లేదు. కానీ నేను అనేది ఏంటంటే, ఒకవైపు రాష్ట్రాన్ని దివాలా చేసి అప్పులపాలు చేసి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఇప్పుడు కొత్త నినాదంతో బంగారు తెలంగాణ భారతదేశం అంటే ఇది బంగారం అయిందట, అది బంగారం చేస్తాడట. సిగ్గుచేటు కేసీఆర్. మళ్ళొకసారి చెప్తుంది, ఇంతకుముందే ఆన్ రికార్డ్. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆంధ్ర నుంచి మనకి ఇంకా ఎక్కువ నిధులు రావాలని, ఇది తెలంగాణ కావాలని, స్వపరిపాలన ఉండాలని చెప్తున్న నేపథ్యంలోనే ఉమ్మడి రాష్ట్రంలో మీరు బాగా ఆలోచించండి మీడియా మిత్రులు. తెలంగాణలో మొదటిసారిగా భూపాలపల్లిలో 500, 600, 1100 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెట్టి పవర్ సైడ్, ఆ తర్వాత 800కు కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో దీనికి ఆదేశాలు ఇచ్చి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు. దక్కన్ పీఠభూమిలో అత్యంత ఎత్తైన తెలంగాణ ప్రాంతానికి నీటి అవసరాలు కృష్ణానది నుంచి పూర్తి స్థాయిలో రాలేవని గోదావరి నీళ్లను తీసుకొచ్చి మొత్తం కృష్ణా గోదావరి నదుల నీళ్లను కర్ణాటక మహారాష్ట్ర చిక్కుల నుంచి విడదీసేందుకు శాశ్వత ప్రాతిపదికన 34 ప్రాజెక్టులు చేపట్టి 2014 వరకే సుమారు 9-10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదైతే మీరు ఏమన్నారు? చాలామంది మేధావులు ఉన్నారు. అప్పుడు ఇంకో పార్టీ, ఇప్పుడు కొత్త పార్టీ పెట్టాడు, అప్పుడు ఆ పార్టీలో ఉండేది మేధావులు. కేసీఆర్ గారు అందరికంటే గొప్ప మేధావి కదా, మేధావులకు మేధావి. ఏమన్నారు? పునర్నిర్మాణం అన్నారు. నేను పిసిసి అధ్యక్షుడిగా 2014 ఏప్రిల్లో ఏమన్నాను? ఇగో ఇది పవర్లో ఇచ్చేసాము, ఇరిగేషన్లో ఇచ్చేసాము, ప్రాజెక్టు తీసుకొచ్చాము, తర్వాత గృహ నిర్మాణంలో దేశంలోనే ఎక్కువ గృహాలు ఇల్లు నిర్మించాము, దేశంలోనే అందరికంటే ఎక్కువ పెన్షన్లు ఇచ్చాము, దేశంలోనే ఎక్కడ లేని ఉచిత కరెంటు మేమిచ్చాము. సరే, ఇప్పుడు ఉచిత కరెంటు ముందుకు తీసుకొస్తున్నాం. 24 గంటల మీద చర్చ చేద్దాం. దాంట్లో ఇద్దరు చెప్పిందే ఉన్నది, సరే ఉన్నది, అది కొనసాగిస్తున్నాడు. ఇవన్నీ చేసి నేను పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీన్ని బంగారు తెలంగాణ చేస్తాము అని నేను చెప్పాను ఏప్రిల్లో 2014. వెంటనే ఆ రోజు సాయంకాలం ఏదో పబ్లిక్ మీటింగ్లో నన్ను ఎగతాళి చేశారు. 3 రోజుల తర్వాత అదే మనిషి బంగారు తెలంగాణ మాట మాట్లాడి ఇక ఉంటుంది కదా హైప్ క్రియేట్ చేయాలి. నిన్న ఇవాళ వార్తలు ఎట్లా వచ్చినాయి? బంగారు భారతదేశం చేద్దాం, లేకపోతే థర్డ్ ఫ్రంట్ అయిపోయింది, నేనే లీడర్ను, వాస్తవాలు ఏందో మనకు తెలుసు, అవన్నీ బయటకు వస్తున్నాయి కదా. అట్లాగే బంగారు తెలంగాణ ఖాయం చేశారు. నేను చెప్పిన మాటను అంటే మేము ప్రాక్టికల్గా పనులు చేసి తెలంగాణ అభివృద్ధికి, మీరు ఇంకొక విషయం, మెట్రో రైల్ హైదరాబాద్, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్, పివి ఎక్స్ప్రెస్ వే, ఇవన్నీ దేనికి? ఇన్ఫ్రాస్ట్రక్చరు. ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ పెరగడానికి, పట్టణంలో మౌలిక సదుపాయాలు పెంచడానికి, పెట్టుబడులు రావడానికి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఇదయ్యి మేము ఇంకా మరింత వేగంగా తీసుకుపోతామని చెప్తున్న నేపథ్యంలో అప్పుల పాలు చేసి అభివృద్ధి లేకుండా, ఒక ప్రాజెక్టు పూర్తి చేయకుండా తెలంగాణను భ్రష్టు పట్టించిన ఈ మహానుభావుడు ఏదైతే ఉందో ఇంకా భారతదేశాన్ని బంగారు చేస్తాడు. ఇది నమ్మశక్యమా? ఇంకా నీ నక్కజిత్తును పార్టీ అనుకుంటున్నావా? ఇది కాకుండా ఇక మరి ఈ విషయాలు ఇలాగైతే నిన్న సంగమేశ్వర బస్ పునాది ఇప్పటి వరకు ఎన్ని పునాదులు వేస్తున్నాడా? మొన్న నాగార్జున అనేది నల్గొండలో వేసి కృష్ణానది ఇది అది బాగా. ఆ తర్వాత ఇప్పుడు కాళేశ్వరం ఏదైతే ఉందో 36 లక్షలు చెప్పాడు.
ఇక్కడ 3,95,000 ఎకరాలకు అదనంగా నీళ్ళు అంటున్నాడు. ఇవన్నీ లెక్కలు పెడితే ఎన్ని టీఎంసీల నీళ్ళు కావాలి? నీ 36 లక్షల టీఎంసీలు ఎన్ని కావాలి? నువ్వు కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసింది ఎంత ఈ 3 సంవత్సరాల్లో? కరెంటు ఛార్జీలు ఏవైనా లిఫ్ట్ చేసినవి గోదావరిలో పోయినాయి కదా. ఎల్లంపల్లి తుమ్మడి హెట్టి నుంచి ఆదిలాబాద్కు తొండ సైజు ఉంచావు కదా, ఇప్పటివరకు వెళ్ళలేదు కదా. అది మార్చి ఇంకేదో పెట్టాడు అంటే ఆశ పెట్టడానికి. చేవెళ్ళకు నీళ్లు రానియకుండా చేశావు కదా. మేము 16 లక్షల ప్రాంతం 16 లక్షల ఎకరాలలో భాగంగా చేవెళ్ళకు తర్వాత తుమ్మిడిహేటి ఆదిలాబాద్కు మా ప్రయోగం చేసి తుమ్మిడిహేటి నుంచి నీళ్లు తీసుకొద్దామని చెప్తే కిందికి పోయి తీసుకొచ్చావు. ఒక సుఖవాలేదు. ఇంకా సిగ్గుచేటు. మేము చెప్పాము, నేను చెప్పా 3వ టీఎంసీ పనులు దౌర్భాగ్యం చర్య. ఈ 2 టీఎంసీల కెపాసిటీతో నీళ్లు కింది నుంచి తీసుకురాలేకపోతున్నామని చెప్తున్న నేపథ్యంలో 3వ టీఎంసీ ఎక్కడున్నా ఇప్పుడు? దాని గురించి మాట్లాడవు కదా. మళ్ళీ పాలమూరు రంగారెడ్డి ఏమైంది మాట్లాడుతున్నావు కదా. ఇవాళ ఉచిత పవర్ ఇస్తున్నాం, ఇది అప్లైన్డ్ ఏరియా. నేను కాదట్లేదు, ప్రాజెక్ట్ వద్దట్లేదు. కానీ నీళ్లు ఆరుతడి పంటలు వరి వద్దన్నాం. ఆరుతడి పంటలకు ఆల్రెడీ ఫ్రీ పవర్ ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. నువ్వు ఈ ప్రాజెక్టు వద్దనడం లేదు, కానీ ప్రజల్ని మోసం చేస్తున్నావు. నీవు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంత చేశానని చెప్పుకోవడానికి ఉండడానికి, కానీ నీ నీచ చరిత్ర, నీ పనులు దేశంలో నిలిచిపోతాయి, చరిత్రలో నిలిచిపోతాయి. ఈయనంత పెద్ద ఇంజనీర్ ప్రపంచంలో ఎవరు లేదు. ఈయన ముఖ్యమంత్రి కాగానే పెద్ద ఇంజనీర్ అయిపోయాడు ప్రపంచం ఇరిగేషన్. అట్లాగే ఈయన ముఖ్యమంత్రి కాగానే పవర్లో చాలా నిష్ణాతుడు అయిపోయినాడు. అందుకే పవర్ ప్రాజెక్టు బొగ్గు లేని కాడ నీళ్లు లేని కాడ ఇక్కడ తీసుకొచ్చి 8 ఏళ్ళ నుంచి ప్రాజెక్టులే కూడా. ఇక ఇప్పుడేమో దేశాన్ని బంగారు చేస్తానంటాడు. ఏంటిది? చాలా మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో ఉనికిని కాపాడుకోవడానికి దీన్ని ఏమన్నారా పొలిటికల్ పండిట్. అందులో కూడా మోసం ఉందగా. నిజమైన కచ్చారే కాదు. ఈయన ఎట్లయితాడయా దేశంలో? అందరికంటే అనుభవంలో తక్కువవాడు. 9 పార్లమెంట్ సీట్లు పెట్టుకొని 543 పార్లమెంట్ సీట్లలో నువ్వు థర్డ్ ఫ్రంట్ పెట్టి నువ్వు లీడర్ అని అనిపించుకోవడానికి మిగతా వాళ్ళంతా తెలుగు తక్కువ వాళ్ళు అనుకుంటున్నావా? అనుభవం లేని వాళ్ళు అనుకుంటున్నావా? నీకంటే సీనియర్ కాదా? థర్డ్ ఫ్రంటే ఒక మిథ్య అంటుంటే ఇంకా భారతదేశం బంగారం. సమాధానం చెప్తావా? రావు కదా, మాట్లాడవు కదా. మీ మీడియా ముందు అప్పుడప్పుడు గంటల కొద్దీ మాట్లాడతారు అంతే. ఎందుకంటే అక్కడ ఎక్కువ అడగడానికి సమయం ఉండదు, తెలుసుకోవడానికి సమయం ఉండదు. ప్రతిపక్షాలతోటి ప్రజలతోటి చర్చించే అవకాశం లేదు. ఇగో ఇది ఆయన పరిపాలన కొనసాగుతున్నది. ఎక్కడయ్యా? ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఏం చేశాడు మన డ్రామా? ప్రొక్యూర్మెంట్ ఢిల్లీలో మంత్రులు, ఇక్కడ ఈయనే. అంతకుముందు వాళ్ళు ఏమన్నారు? 40 lakh tons ఆఫ్ రైస్, దట్ ఈస్ ఈక్వల్ టు 60 lakh tons ఆఫ్ ప్యాడీ. మొత్తం ప్రొక్యూర్ చేసిందే 70. ఆ 70లో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ 6 లక్షలు ఇస్తుంది, 75. రబీలో ఇప్పుడు ఖరీఫ్లో కొనుగోలు మొత్తం చేసింది 70 లక్షలే కదా. 70 లక్షలకే కేంద్ర ప్రభుత్వం సవరించి ఇంకో 5 లక్షలు 6 లక్షలు ఇచ్చింది కదా. వాళ్ళు 70 లక్షలు కన్నారు, నువ్వు 70 లక్షల పైసలు కింద 71 లక్షలు చేశాడు. ఇంత మాత్రానికి 50 రోజులు ఆగి రైతులు చనిపోయేట్టుగా చేసి ఒడ్లు నాశనం అయిపోయి ఏ డ్రామా చేశావు? ఏం అధికంగా ప్రొక్యూర్ చేశావు? స్టేట్ గవర్నమెంట్ అదనంగా ప్రొక్యూర్ చేసిందా? లేదే. ఇవన్నీ డ్రామాల రాయుడు, కోతల రాయుడు, నక్కజిత్తులు రాయుడు, ఏదో ఆశ చూపెట్టే మనిషి. ఇది దుర్మార్గం. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. దీనికి అనుగుణంగా 2 రోజులు ఆగు, అన్నీ బయటపడతాయి. కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతున్నది, లేకుంటే ఇంతవరకు ఎందుకు చేయలేదు, అవన్నీ మాట్లాడతాను. నీకు నిన్ను రక్షించుకోవడానికి చేసే ఎత్తుగడల్లో ఇవన్నీ చేస్తున్నాడు. కానీ ఈ నిజ స్వరూపం బయటపడక తప్పదు.
నీళ్లు లేని కాడ, నీళ్లు తీసుకురాలేని కాడ, పాలసీ లేని కాడ ఇవన్నీ చేస్తూ ఉంటే ఒక పిచ్చోని చేతిలో రాయిలాగుతుంది, లేకుంటే కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్టున్నది. కోతి అని ఇప్పుడు అర్థమవుతున్నది. ఏం చేస్తాం? పిచ్చోడని నాకు తెలుసు, కోతి అని నాకు తెలుసు, కానీ సమయానుకూలంగా అందరికీ తెలిసడానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది అంతే. రాజకీయాలలో ఉండి అనుభవం ఉండి ప్రభుత్వంలో పనిచేసి తెలంగాణ విషయంలో కానీ అన్ని విషయాల్లో పనిచేసిన ఎంతో కొంత అనుభవం ఉన్న వాళ్ళు చెప్పే మాటలు కొద్దిగా ఆలస్యంగా వస్తాయి అంతే తప్ప ఇంకోటి కాదు. ఏ పాలసీ లేదు, ఏం లేదు. ఇది మనవాడి ఈ కేంద్ర ప్రభుత్వం ఎట్లున్నది అట్లాగే ఉంది. ఒకటే మాట చెప్తాను, ఎందుకంటే టూ మచ్ డైవర్షన్ అవుతుంది. నేను ఒకటే మాట, ఏమయ్యా ప్రధానమంత్రి ఏం మాట్లాడాడు పార్లమెంట్లో, నేను రిపీట్ చేయదలుచుకోను. ప్రధానమంత్రి వ్యక్తిత్వం కాదు కదా. ఆయన ఏమంటాడు? సైకిల్ టెర్రరిస్ట్ దట. అసలు ఈసీ ఏం చేస్తున్నది? అదొక పార్టీది సింబల్. నువ్వు రోజు పొద్దుగాల నీ ఇంట్లో చుట్టూ సైకిల్ మీద తిరుగుతారు. ఇవాళ పేద ప్రజలు, రైతులు సైకిల్ వాడతలేరా? రైతులు పొలాల కాడికి పోయేందుకు సైకిల్ మీద పోతలేరా పొద్దున? అంటే వాళ్ళంతా టెర్రరిస్టా? ఏం మాట్లాడతారయ్యా? ఎన్నికలు ఉన్నాయని ఏది పడితే అది మాట్లాడతారా? ఇటువంటి వాళ్ళు ప్రధానమంత్రులా? ఒక సందర్భంలో దేశం జనాభా 600 కోట్లని మాట్లాడినాడు. యు గో బ్యాక్ టు గూగుల్ అండ్ చెక్. వీళ్ళ ఆలోచన ఎట్లున్నది? ఇక నిన్న మహానుభావుడు అమిత్ షా 12వ తరగతి చదివిన తర్వాత ఇంటర్కి వచ్చే వాళ్ళందరికీ ఐఫోన్ను ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్ను ల్యాప్టాప్ ఇస్తారట. మరి 12వ తరగతి ఇంటర్ ఏందో నాకు అర్థం కాదు. మేము ఇసుక దిన్నెల మీద దిద్దినాం, పలకలు కూడా లేవు. మరి ఈయన ఎక్కడ చదువుకున్నా మాకైతే. ఇక నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి ఈ దేశం గురించి ఏం ఆలోచన చేస్తున్నారో ఒక్కసారి ఒకటే ఉదాహరణ. సామాన్య ప్రజానీకం వాడే అంబరెలాస్, ఛత్రీలు, గొడుగులు, దాని మీద ట్యాక్స్ చేస్తావు, పెంచుతావు. సంపన్న వర్గాలు కొనుక్కునే వజ్రాల మీద పన్ను తగ్గిస్తావు. ఇగో ఇది దేశంలోని బీజేపీ ప్రభుత్వం పనితీరు. ప్రజలకు అనుగుణంగా, ప్రజల అవసరాలకు ఆలోచించకుండా ప్రజల గురించి, ప్రాంతాల గురించి, దేశం గురించి, సమాజం గురించి, జనం గురించి అవగాహన లేని పెద్దలు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నేపథ్యంలో కోతిలాగా కొబ్బరికాయ పట్టుకున్న కేసీఆర్ లాంటి రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో ఈ దేశం, ఈ రాష్ట్రం ఏమైపోవాలని ప్రశ్నిస్తా ఉన్నా. ఇది మీ పనితనానికి నిదర్శనం కాదని నేను అంటున్నాను. ప్రభుత్వాలలో ఇలాంటి పనులైనా చేసేది అంటున్నాను. ప్రజలు బుద్ధి చెప్తారు. ధన్యవాదాలు.